నమస్కారం చేసుకోండి. దుర్గా సూక్త విధానంలో ఈరోజు ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం. అక్షతం పట్టుకోండి, అందరూ అక్షతం పట్టుకోండి. అక్షతం పట్టుకొని నమస్కారం చేసుకుని అమ్మవారిని తలుచుకోండి. ఓం ఓం దుర్గే స్మృతాహరసిభీతిమశేషజంతో స్వస్థే స్మృతామతిపతేవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖభయహారిణికాత్మజన్యా సర్వోపకారకరణాయ సదాత్ర చిత్తా శ్రీ దుర్గాదేవ్యై నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ప్రియ ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఈ మాట మీరు అందరూ కూడా అక్కడ ఆచరణ పాత్ర ఉంది కదా, ఆ పాత్రలో ఈ 2 వేళ్ళు ఇలా ముంచి కళ్ళు పెట్టుకోండి. పూర్వ సంకల్పత ప్రకారేణ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి విశక్తి స్వరూపిణి నవదుర్గా పరాదేవతాయే నమః. ధ్యాన ఆవాహన షోడశోపచార పాద పూజాం తత్వేన దుర్గా పరాదేవతా ప్రీత్యర్థం సువాసిని పూజా కరిష్యే. నిర్వహించండి. మీ యొక్క గోత్రం పేరు మనసులో చెప్పుకోండి. అమ్మవారిని తలుచుకోండి. ఈ మాట ఆ యొక్క పాలు తీసుకుని ఆ నీళ్లు అవి తీసుకుని చక్కగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఇగో ఇది చూడండి, వెనకాల ఉన్నటువంటి ఇక్కడ ఈ మఠం దగ్గర నుంచి బట్టన మీద దాకా మొత్తం శుచిగా కడగండి. పాదాలు కాళ్ళు పైకి కడగక్కర్లేదు, కిందకే కొంచెం పైకి పెట్టుకోండి. మంత్రం చెప్పిన తర్వాత పోయాడు, మంత్రం చెప్పాక పోయాడు. పొలం పొందడం కాదు, ప్రతిదానికి మంత్రము క్రియ కలిపి పెట్టాలి. అప్పుడు అది మొత్తం సంపూర్ణం అవుతుంది. అంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అంటాం కదా, అన్నీ కలిపి పెడితేనే పని అవుతుంది. విడివిడిగా చేసేసుకుంటే ఏదో పొలమని చేసేయాలి కదా అని చేసి అవుతుంది. శ్రద్ధగా ఒక 10 నిమిషాలు ఓపి పెట్టండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోలేదు. నమస్కారం చేసుకోండి. మెల్లగా సన్నటి దాంతో ఒకటి పోయి ఒకటి కడగండి. ఓం జాతవేదసేనవామ సోమమరాదీయతోర్దహాది వేదః సనః పరిసరదుర్గాణి విశ్వానామేవ సిద్ధించరితామి తావద్వర్ణాం తదహాద్రంతే వైరోచనే కర్మఫలే సుజుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సుతరవితరదే నమః. అగ్నే కుంభారయామ్యోస్మాన్ స్వస్తి వరద దుర్గాణి విశ్వా భూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ సమాగోగాయ తనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదస్సిద్ధన్ననావాదురితాభిపరిభిః. అగ్నే అగ్నివంగనః గుణానో పడుతున్నారా? కడుగుతున్నాం. మాతం భోజ్య విదాతమునా